విగ్రహాలని చూపించే కార్యక్రమంలో మనం ఇప్పుడు వచ్చేసాము చంద్రయాన్ గుట్ట దగ్గర ఉన్న గాంధీ స్టాట్యూ దగ్గరికి. ఇక్కడ కుంభమేళ థీమ్ తీసుకున్నారనమాట. జ్యోతిర్లింగాలన్నిటిని కలిపి ఒక విగ్రహంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకత ఏంటి, ఈ యొక్క అసోసియేషన్ అడిగి తెలిసేసుకుందాము. మనతో ఉన్నారు అసోసియేషన్ మెంబర్స్, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం అండి. హ్యాపీ వినాయక చతుర్థి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. సో కుంభమేళ థీమ్ తీసుకున్నారని తెలుస్తుంది. కుంభమేళ థీమ్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు, దీని ప్రత్యేకత ఏంటి? ప్రతి సంవత్సరం డిఫరెంట్ వెరైటీస్ వినాయకులు చేస్తూ ఉంటారు. ఈసారి 140 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ జరిగింది కదా, దాని థీమ్ తీసుకొని గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషాలిటీ చేస్తుంటారు. ఈసారి కుంభమేళ స్పెషాలిటీలో మన 12 జ్యోతిర్లింగాలు వచ్చేటట్టు, జ్యోతిర్లింగాలు మన తుండం పైన ఉంటుంది. మహాకాల్ విగ్రహం గణేశుని రూపంలో ఉంది, శంకరుని విగ్రహం లాగా చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇది కస్టమైజ్ చేయించుకున్నారా? అంటే ముందుగానే చెప్పి నాకు ఎలాంటి యాంగిల్లో కావాలి, డిజైన్లో కావాలని కస్టమైజ్ చేయించుకున్నారా, లేకపోతే ఉన్నది తీసుకున్నారా? లేదు, యాక్చువల్గా మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర మేము తీసుకుంటాము. తన ఎప్పుడు కూడా వెరైటీ థాట్స్, మంచి థాట్స్ తోటి ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా తీసుకొని వస్తాడు. ఈసారి మహాకుంభమేళ జరిగింది మన దగ్గర కాబట్టి ఆ థీమ్ తీసుకొని మంచిగా దృష్టి తీసుకొని ఇంత మంచిగా బ్యూటిఫుల్గా చేస్తాం. ఓకే, దీని మొత్తం కాస్ట్ ఎంత అయి ఉంటుంది? కాస్ట్ అరౌండ్ 3,60,000 నుంచి 5 lakhs వరకు ఉంటుందండి. ఇప్పుడు మనకి అరౌండ్ 4 lakhs చేంజ్ వచ్చింది ఈ విగ్రహము. అంటే ఇక్కడ మీరు చంద్రయాన్ గుట్టలో గాంధీ స్టాట్యూ దగ్గర పెట్టారు కదా, ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏమి లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ మా యూత్ ఉందండి, దాదాపు ఒక 200 మంది యంగ్స్టర్స్ ఉంటారు మా దగ్గర. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇంకా ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర ముస్లిం సోదరులు కూడా వస్తారు, వచ్చేసి కలిసిమెలిసిగా మంచి ఐకమత్యంతో వాళ్ళు కూడా మాకు బాగా హెల్ప్ చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, గోపి సార్ గారు ఉన్నారు, మన ట్రాఫిక్ సిఐ గారు శ్రీను నాయక్ సార్ గారు, వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. ఈ ఒక్క సంవత్సరం మాకు కొంచెం ఇబ్బంది జరుగుతుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ రోడ్ వైడింగ్ ఉంది. అప్పుడు పెద్ద రోడ్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా ఎలాంటి అంతరాయం జరగదు. ఇప్పుడు కూడా గత ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం రోజు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైవే ఇది అయినా కానీ ట్రాఫిక్ ఇంత జరుగుతున్నా కానీ వీళ్ళందరూ ఇనిషియేట్ చేసేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడి మంచి ప్రోగ్రామ్ చేస్తుంటాం. అయితే మొత్తం సైజ్ ఎంత ఉంటుందండి విగ్రహంది? సైజ్ 15 feet ఉంటుందండి. ఇంకా పైన గంగమ్మ తల్లి వస్తుంది. ఇక్కడ కొంచెం హైట్ లేనందువల్ల గంగమ్మ తల్లిని పెట్టలేకపోయాం మేము. ప్రొసెషన్ రోజు తప్పకుండా గంగమ్మ తల్లిని పెట్టి చేస్తాము, అప్పుడు 21 feet వరకు అవుతుంది. ఓకే, అంటే నార్మల్గా ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఇప్పుడు ఎన్ని రోజులకి నిమజ్జనం అవుతూ ఉంటుంది, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నిమజ్జనం 11 daysకి జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా మేము కల్చరల్ ఈవెంట్ చేస్తాం ఒకటి. ఆ రోజు అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంటుంది. ఇంకా ఇక్కడ బస్సీలో చిన్న అమ్మాయిలు, చిన్న పిల్లలు వాళ్ళు వచ్చేసి భరతనాట్యం కార్యక్రమం లాంటివి కానివ్వండి, అట్లాంటివి మంచి కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయండి. సూపర్. అంటే అన్నిటితో పోలిస్తే మీ అసోసియేషన్లో మీ యొక్క విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏమని చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? దేవుళ్ళల్లో స్పెషాలిటీ అనేది ఏమి ఉండదండి, అన్ని దేవుళ్ళు ఒకటే. అందరూ వాళ్ళ మనసుతోటి ఈ ప్రోగ్రామ్ని, ఈ వినాయక చవితిని చేస్తుంటారు. అది గొప్ప ఇది గొప్ప అని చెప్పేసి ఏది ఉండదండి. చిన్న విగ్రహం పెట్టినా వినాయకుడే, పెద్ద విగ్రహం పెట్టినా వినాయకుడే. సో చూసారు కదా, ఇది కుంభమేళ థీమ్తో జరిగింది. ఈ యొక్క విగ్రహం చూసుకున్నట్లయితే మనకి అంటే శివుడి రూపంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. పక్కన నుంచి అదేంటిది పాము రావడం, నాగపాములాగా రావడం, ఒక థీమ్ చూసుకున్నట్లయితే కుంభమేళ థీమే. కానీ మధ్యలో రుద్రాక్షలతో పాటు అంటే 12 జ్యోతిర్లింగాలతో కలిపి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించిన విగ్రహం ఇది. చూసుకున్నట్లయితే ఈ యొక్క చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం కూడా రాలేదు. మహాకాళి రూపేణ దీన్ని ప్రతిష్ఠించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ట్రాఫిక్ పక్కనే ఉన్నది, కానీ ఈ యొక్క ట్రాఫిక్కి ఎలాంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అసోసియేషన్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా. అంతేకాకుండా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ముస్లిం సోదరులతో అందరూ కలిసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న నినాదానికి ఈ యొక్క అసోసియేషన్ అనేవాళ్ళు చాలా ఉదాహరణగా నిలిచినట్టు కూడా అర్థమవుతుంది. చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల చంద్రయాన్ గుట్టలో మధ్యలో వెలిసిన ఈ యొక్క వినాయకుడిని చూడడానికి ప్రజలైతే తరలి వస్తున్నారు. ఈ యొక్క అసోసియేషన్లో ఈ యొక్క చుట్టుపక్కల కూడా ఇంత పెద్ద విగ్రహం, ఇంత భారీ విగ్రహం లేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వెరైటీ విగ్రహాలు వెతుకులాట్లో మనం వచ్చేసాము ఈ యొక్క కుంభమేళ థీమ్ దగ్గరికి. ఇంతే కాదండి, చాలా హైదరాబాద్లోనే కాదు ఇంకా చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే వినాయకుడు అంటే మన విఘ్నాలన్నింటినీ తొలగించే నాయకుడిగా వినాయకుడి చవితిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తరలి వస్తూ ఉంటారు. అంతేకాదు పుష్ప థీమ్ అంటూ ఒక్కొక్క సినిమా హీరోల క్యారెక్టర్ని కూడా విగ్రహంగా మార్చి కొలుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చీర
పిల్లలతో విగ్రహాన్ని చేసి కొలుస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో మ్యాక్సిమం అందరూ కూడా టెర్రరిస్టులు ఉంటారు, లేకపోతే ఈ యొక్క లాల్ దర్వాజా చార్మినార్ అంతా కూడా టెర్రరిస్టులు తిరుగుతూ ఉండే ప్రాంతం అని మనం అనుకుంటాం. కానీ అక్కడ చూసుకున్నట్లయితే అక్కడే మనకి ఆపరేషన్ సింధూర్ అని ఉగ్రవాదుల్ని తొక్కే విగ్రహాలని కూడా తయారు చేస్తున్నారు. అక్కడ ఎంత యూనిటీ ఉందో అండ్ మన యొక్క ఇండియన్ సోల్జర్స్ని ఎంతలాగా వాళ్ళు అభినందిస్తున్నారో అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇండియన్ సోల్జర్స్ని ముందు పెట్టి వినాయకుడి విగ్రహంలో దాన్ని రూపొందించి వాళ్ళు ఇస్తున్న ఒక అంకితం చేస్తున్నాయి, ఆపరేషన్ సింధూర్ పేరుతో అంకితం చేస్తున్నారు. అంతేకాకుండా కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా థీమ్తో కూడా ప్రతి ఒక్కరికి అంటే ఈ వినాయక చవితి ఆ థీమ్తో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా వాళ్ళు కుంభమేళా కూడా దీన్ని అంకితం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా విఘ్నాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజించడానికి ఎంతగానో ఆతృతతో ఆడంబరంగా అంతేకాకుండా అంబరాన్ని అంటేలాగా ఈ యొక్క పండుగ అయితే జరగబోతుందని తెలుస్తుంది. ఇంతేకాకుండా ఇంకా ఎక్కడ వెరైటీ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. చిన్న ఖైరతాబాద్ అంటే ఒక సైజుని బట్టి చూస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్క వీధిలో కూడా ఒక ఆలయం వెలుస్తుంది. ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్క విగ్రహం కూడా ఉన్న ప్లేస్లో అదొక గుడిగా మారుతుంది. అంతేకాకుండా ఒక ఖైరతాబాదే కాకుండా ఇలాంటి ప్లేసెస్ చూడడానికి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. మీ ఇంటి దగ్గర కూడా ఏదైనా వెరైటీ విగ్రహాలు ఉంటే ఏబిఎన్ ఛానల్కి వెంటనే స్పందించండి. అంటే మీ యొక్క వెరైటీ విగ్రహాల్లో ఇంకొన్ని వెరైటీ విగ్రహాలు మీ ముందైతే ఉంచబోతున్నాం. అంటిల్ దెన్ కెమెరామెన్ వినోద్తో కేజీఆర్ సైనింగ్ ఆఫ్.